హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఫ్రైడే, ఇప్పుడు టైం 2:10 అలా అవుతుంది. ఈరోజు వచ్చేసి మేము బ్రోకెన్ బో అని చెప్పి ఒక ప్లేస్కి వెళ్తున్నాము ఓక్లహోమాలో. ఒక క్యాబిన్ బుక్ చేసుకొని నైట్కి ఈరోజు అక్కడే స్టే చేసి రేపు ఈవినింగ్ ఆర్ నైట్ అవుతుంది వచ్చేసరికి. జస్ట్ 1 నైట్ స్టే చేద్దామని చెప్పి ఫాల్ కలర్స్కి వెళ్తున్నాం అనమాట. ఇంకా ఈ వీకే లాస్ట్ అంట ఫాల్ కలర్స్. సో అందుకని చెప్పి వెళ్తున్నాము. బట్ స్టిల్ ఈరోజు వర్షం పడుతూ ఉంది అండ్ చాలా క్లౌడీగా ఉంది. అక్కడ ఎలా ఉంటుందో తెలియదు. అక్కడ కూడా ఈరోజు వర్షం ఉంది. చూడాలి మరి ఎలా వెళ్తామో ఏంటి అని చెప్పి. అండ్ ఇప్పుడు వింటర్ కదా, మనకి త్వరగానే డార్క్ అవుతుంది ఈవినింగ్. అండ్ అలాగే క్లౌడీగా ఉంది. సో ఇంకా అందుకే పిల్లల్ని కొంచెం ఎర్లీగా పిక్ చేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడే తను స్కూల్ దగ్గరికి వెళ్ళాడు పిల్లల్ని తీసుకురావడానికి. ఇంకొక 10 మినిట్స్ అట్లా వస్తారు పిల్లలు. వాళ్ళకి వచ్చిన తర్వాత అన్నం అది పెట్టేసి ఇంకా బయలుదేరదామని చెప్పి రెడీ అయిపోయాము. మేమైతే ఫుడ్ కూడా క్యారీ చేస్తున్నాం అనమాట. ఇంట్లోనే ఫుడ్ అది చేసుకొని తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఒక 3 ఫ్యామిలీస్ కలిపి వెళ్తున్నాము. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం అనుకొని తీసుకెళ్తున్నాం. నేను వచ్చేసి పన్నీర్ రైస్ అండ్ అంటే ఈరోజు నైట్కి పన్నీర్ రైస్ అని చెప్పి, సాటర్డేకి లెమన్ రైస్ చేసుకుందామని చెప్పి దానికి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఆల్మోస్ట్ నా 2 రైస్ అంతా అయిపోయింది. ఓవెన్లో కూడా పెట్టేశాను. ఇంకా పిల్లలు రాగానే తినేసి ఇంకా బయలుదేరాలి. ప్యాకింగ్ కూడా ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. సో మాతో పాటు ఇంకా ఎవరు వస్తున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మా క్యాబిన్ ఎలా ఉంది అన్నీ కూడా చూపిస్తాను. ఇక్కడైతే పన్నీర్ రైస్కి లేయర్గా వేసేసి మొత్తం మంచిగా దానిపైన డ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, లెమన్ జ్యూస్ అంతా వేసేసుకొని పైన అల్యూమినియం ఫాయిల్ వేసేసి ఇంకా ఓవెన్లో పెట్టేశాను. ఒక 35 నుంచి 40 మినిట్స్ దాకా ఓవెన్లో పెట్టేశాను. మంచిగా దమ్ అవుతుంది అని చెప్పేసి. ఇంకా ఆ తర్వాత వెళ్ళేసి ఆల్రెడీ నేను రెడీ అయి ఉన్నాను, అంటే తలస్నానం అంతా చేశాను. జస్ట్ వెళ్ళేటప్పుడు ఇంకా డ్రెస్ మార్చుకుని వెళ్ళడమే. అండ్ ఇక్కడ వచ్చేసి స్నాక్స్కి ఆలూ భుజియా ఆద్యకి ఇష్టం బాగా. అండ్ జంతికలు, ఇవి వచ్చేసి ఇప్పట్లు. జస్ట్ ఇప్పుడు కార్లో వెళ్ళేటప్పుడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత స్నాక్గా యూజ్ అవుతాయని చెప్పి కొన్ని, అలాగే కొన్ని ఫ్రూట్స్. అండ్ ఇక్కడ వచ్చేసి పన్నీరు, క్యాప్సికమ్, ఆనియన్. ఇది కొంచెం అంటే గ్రిల్ ఆడ ఇది ఫైర్ పిట్ కూడా ఉంటుంది, ఫైర్ ప్లేస్, అక్కడ గ్రిల్ చేసుకోవడానికి. లెమన్ రైస్కి పేస్ట్ చేసి పెట్టాము. అండ్ మిల్క్ పిల్లలకి తాగడానికి వాటికి. దీంట్లో రైస్ ఉంది, లెమన్ రైస్ చేసుకోవడానికి. అందరం ఒక 2 కప్స్ అలా లెమన్ రైస్ తీసుకెళ్తున్నాము. వెల్కమ్ బ్యాక్. రమ్మని ఫీల్డ్ ట్రిప్ ఎట్లా అయింది కన్నా? గుడ్. ఎక్కడికి వెళ్ళావు ఫీల్డ్ ట్రిప్కి? క్రేయాలా? పిల్లలు రాగానే వాళ్ళకి ఇంకా అన్నం అదంతా పెట్టేసి మేమైతే ఇంకా రెడీ అయిపోయాము. పదైతే వాళ్ళిద్దరు కూర్చోబడి. మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఇంకొక ఫ్రెండ్స్ ఉంటారు, మొత్తం 3 ఫ్యామిలీస్ వెళ్తున్నాము. ఇంకా వాళ్ళని కూడా ఇక్కడ ఎక్కించుకొని స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఎర్లీకి వెళ్దాం అనుకున్నాం 2:30 కల్లా, బట్ కుదరలేదు. మేము స్టార్ట్ అయ్యేసరికి అందరం 4:30 అయిపోయింది. మేము ఇంకా అక్కడికి రీచ్ అయ్యేసరికి 7 or 7:30 అయింది నైట్. మొత్తం డార్క్, వింటర్ కదా కొంచెం త్వరగానే మనకి డార్క్ అయిపోతుంది. ఇది మేము బుక్ చేసుకున్న క్యాబిన్ 1 అంటే ఒక నైట్కి. మొత్తం చుట్టూ అంతా డార్క్ ఉన్నింది, చెట్లు తప్ప ఏం లేవు, మొత్తం వుడ్స్లో ఉన్నింది అనమాట ఇది క్యాబిన్. ఇలా ఫారెస్ట్లో మంచిగా క్యాబిన్ బుక్ చేసుకొని గ్రిల్ చేసుకొని తింటే బాగుంటుంది అని చెప్పి, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పి ఈ క్యాబిన్ బుక్ చేసుకొని ముందు రోజే బుక్ చేసుకున్నాము నెక్స్ట్ డేకి. యాక్చువల్గా చాలా వరకు అన్నీ అయిపోయినాయి బుక్ అంతా. లక్కీగా మాకు ఒకే ఒక క్యాబిన్ దొరికింది. ఇంకా అప్పటికప్పుడు అది ముందు రోజే బుక్ చేసేసుకొని ఇంకా అన్నీ ఏమేమి తీసుకెళ్ళాలి అంతా ఒక లిస్ట్ రాసుకొని అందరూ డివైడ్ చేసుకొని తీసుకెళ్లాల్సినవి మొత్తం అవన్నీ ముందు రోజు కొంచెం మ్యారినేట్ అది చేసి పెట్టుకొని నెక్స్ట్ డేకి అయితే వెళ్ళాము. అండ్ మేము బుక్ చేసుకున్న క్యాబిన్ కూడా చాలా బాగుంది. మా కిచెన్ కూడా చాలా పెద్దది వచ్చిందనమాట, బాగా స్పేసియస్గా ఉన్నింది. అండ్ అన్నీ మనకి కిచెన్లో ఉండాల్సిన అప్లయన్సెస్ కానీ అన్నీ ఉన్నాయి. ప్లేట్స్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఇచ్చారు మంచిగా.
మంచిగా ఒక 3 to 4 ఫ్యామిలీస్ స్పెండ్ చేయొచ్చు క్యాబిన్లో. మంచిగా బెడ్రూమ్స్ కానీ, కిచెను, డైనింగ్ హాలు, వాషర్ అండ్ డ్రైయర్ ఇట్లా ప్రతిదానికి సపరేట్గా మంచిగా ఒక హౌస్లో ఎలా అయితే మనకు అన్నీ ఉంటాయి అట్లా ఇచ్చారనమాట. పెద్దది డైనింగ్ ఏరియా కూడా ఉంది. ఇది ఇంత లివింగ్ రూము. సో ఇంకా అందరు రాగానే కొంచెం హడావిడి అయిపోయింది. అంటే అప్పటికే లేట్ అయిపోయింది కదా, సో అందుకే అంత డీటెయిల్గా ఏమీ తీయలేదు. కొంచెం ఫాస్ట్గా అట్లా చూపిద్దామని చెప్పి షూట్ చేశాను. ఓ ట్విన్ బెడ్స్ ఇచ్చారా? ఇది మీ ఇద్దరుకా? Video of this. I'm not sleeping. I'm not sharing this one. I need all this space. ఇది ఒక బెడ్రూము. దీంట్లో 2 ట్విన్ బెడ్స్ ఉన్నాయి. ఇది వీళ్ళిద్దరూ రాగానే తీసేసుకున్నారనమాట. ఎవరిని ఇంకా ఎంటర్ చేయకుండా, ఎవరు పడుకోకూడదు అంటే వాళ్ళిద్దరే పడుకోవాలని చెప్పి వాళ్ళు తీసేసుకున్నారు అది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూము. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చింది. సో మంచిగా మొత్తం అట్లా టోటల్ 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. డీసెంట్గా బాగున్నాయి. అందరికీ సరిపోయింది కరెక్ట్గా 3 ఫ్యామిలీస్కి. ఇది ఇంకొక బెడ్రూము. జెంట్స్ అందరూ కొంచెం హాల్లో అట్లా పడుకున్నారు. మేము ఈ బెడ్రూమ్స్లో పడుకున్నాం. మంచిగా వాళ్ళు ఈవెన్ ఎక్స్ట్రా బెడ్స్ అంటే ఇన్ఫ్లేటబుల్ బెడ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇచ్చారనమాట పడుకోవడానికి. ఇది వచ్చేసి లివింగ్ ఏరియా. ఇల్లు అయితే చాలా బాగుంది. మంచిగా అన్ని సదుపాయాలు ఉన్నాయి. మేము ఇంటి దగ్గర నుంచి కొంచెం ఫుడ్ అది క్యారీ చేసాము. అలాగే చికెన్ అదంతా మ్యారినేట్ చేసుకొని వచ్చాము, గ్రిల్ అది చేసుకుందామని చెప్పేసి. అండ్ ఆల్రెడీ ఇప్పుడు ఇంకా కార్లో ఉన్న సామాన్లన్నీ ఇంకా తెచ్చి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి అండ్ మేము తెచ్చిన ఫుడ్ అవన్నీ ఇంకా ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నాము. యాక్చువల్గా ఆ రోజు వర్షం ఉంది అనుకున్నాం, బట్ లక్కీగా అంత ఎక్కువ వర్షం కూడా పడలేదు. లైట్ డ్రిజిలింగ్ పడుతుంది. మేము అవి బాగాలేనట్టున్నాయి కదా, మట్టి దానికి కదలేనండి, దానికి వాటిని రొకెట్స్ని తీసుకొని కమెంట్ చెప్పండి. మేం కమెంట్ చెప్పమంటే ఫస్ట్ టైం దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక చెయ్యంత ఆయిల్ పూసుకున్నాడు. ఇదండి ఇదే పెడతా. స్మెల్ వస్తుంది, అది ఆయిల్ వల్లేనా? ఇప్పుడు ఫైర్ వుడ్ తెచ్చేదా? ఫైర్ వుడ్ ఆయిల్ అదే ఇక్కడ ఉందిలే. ఫస్ట్ ఇప్పుడు వద్దు, ఫైర్ వుడ్ ఇది పెట్టంగానే టైం తీసుకుంటుంది కదా. ఇక్కడ 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 టైం పడుతుంది కదా అది పిల్లలు వచ్చి ఎందుకంటే రైన్ ఫోర్కాస్ట్ మళ్ళీ. లైట్లు ఎక్కడ ఉన్నాయి? అన్నా దీని చుట్టూ లైట్లు ఉండవా? మామ నేను లైట్ దేనా? లైట్ చెప్పు. మనకి ఇది సరిపోతుంటారు బార్బిక్యూకి. ఇంకా డైరెక్ట్ వీటిపైన కొద్ది క్లీన్ చేయాలనుకుంటా. మ్యాట్స్ తెచ్చాక ఓ వావ్, కిడ్స్ ని పిలుస్తారు బయటికి మరి. అలా ఉంది వచ్చాయి. ఇక్కడ ఏం చేయాలంటే ఒక పొట్టేలు నేలాడి తీసి పక్కన బయటకు తెచ్చారు. ఇది ఫ్లడ్ అయ్యి కరెంట్ పోయింది అనుకో. ఇంకా కావాల్సి వచ్చేలా ఉన్నాయి కదా ఇవి. ఇవి ఇంకా కావాలి, చాలా అనుకుంటా. లేదు సరిపోదు, ఇంకా కావాలి. ఫస్ట్ ఇది తీయండి. ఎందుకు పైన పెట్టారు ఇది? దానికి అంటుకుంటది. దీనికి ఇది కెరోసిన్ కదా, పెట్రోల్ కాదు. ఇట్లా ఏదైనా ఉప్పు ఉంటే దీంతో అదే అదే అప్పుడు అంటుకుంటాయి మిగతా కూడా. మనం అది తీసుకొచ్చాము టాంగు. తీసుకొచ్చా ఓన్లీ ఇది That's why I didn't bring the jacket.
నెక్స్ట్ ఇంకా వెళ్ళగానే ఈ గ్రిల్ అది చేసుకోవడానికి బొగ్గయి ఉంటాయి కదా, అదంతా వేసేసి దాన్ని వెలిగించారు. అదంతా టైం పడుతుంది కొంచెం, ఆ బొగ్గ అంతా కాలి, ఆ నిప్పులు అంతా రావడానికి. అలాగే పక్కన ఫైర్ పిట్ కూడా వేసుకున్నాం. మంచిగా కొంచెం చలి చలిగా ఉన్నింది, లైట్గా వర్షం అది పడుతూ. కాకపోతే ఈ మొద్దు కొంచెం లావుగా ఉండడం అండ్ వర్షం పడడం వల్ల సరిగా అది అంటుకోలేదన్నమాట ఫైర్ పిట్కి. దాకా కిరోసిన్ పోస్తూ ఉండాల్సి వచ్చింది. అండ్ కొంతసేపు పిల్లలు కూడా మంచిగా ఇక్కడ వెచ్చగా ఉన్నింది, మంచిగా అది కాలుతూ ఉంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బాగుంటుంది ఒక్కరోజు ఇట్లా ఎప్పుడైనా క్యాంపింగ్ ఆర్ క్యాబిన్స్ అట్లా బుక్ చేసుకోవడం ఇట్లా. సో నాకు కూడా ఎప్పటి నుంచో ఇది టెంట్ వేసుకొని మనం క్యాంపింగ్ చేస్తారు కదా, అట్లా చేయాలని ఇష్టము. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయాలి అది. ఇప్పుడైతే మంచిగా క్యాబిన్ బుక్ చేసుకొని వెళ్ళాము. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇట్లా క్యాబిన్స్ కానీ లేదంటే క్యాంపింగ్ ఇలాంటి వెళ్ళినప్పుడు బయట ఫారెస్ట్లో ఉండడానికి ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్తో వెళ్తే అందరూ కొంత గ్రూప్ పీపుల్ బాగుంటుంది. సింగిల్గా వెళ్ళాలంటే మనకు చాలా బోర్ కొట్టేస్తుంది, అక్కడ ఉండలేము. మంచిగా ఎక్కువ మంది అందరూ అనుకొని ఇట్లా వెళ్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. డైరెక్ట్ వాయిస్ పెట్టడానికి లేకుండా అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ మొబైల్లో అది సాంగ్స్ నడుస్తూ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ ఉంచలేకపోతున్నాను. సో ఇక్కడైతే ఇంకా ఫైనల్గా లాస్ట్కి ఇంకా బొగ్గులన్నీ బాగా మండాయి. చాలా టైం పట్టింది అవి అంటుకోవడానికి, అంటే ఎక్కువ అంత త్వరగా ఫాస్ట్గా అవ్వలేదు, కొంచెం టైం అయితే పట్టింది. ఆ తర్వాత ఇంకా కొంచెం సేపు బొగ్గులు అవి కాలిన తర్వాత ఇంకా ఇంటి దగ్గర ఆల్రెడీ చికెన్ ఇదంతా మ్యారినేషన్ చేసుకొచ్చిన చికెన్ని ఇప్పుడు ఇంకా గ్రిల్ చేసేస్తున్నారు. నుంచి పెరగట్లా ఉంది కదా, 200 వరకు ఫాస్ట్గా వచ్చింది. 250కి వెళ్ళిందండి ఇప్పుడు. నాకు చలి కాసుకోవటమే తెలుసు, మంట ఎక్కువ పట్టేటట్లేవే, 4 వస్తాయేమో అంతే, 4 పెట్టేసాయి. కింద ఏమైనా పెట్టాలేమో. బయట గ్రిల్ దగ్గర ఒక బ్యాచ్ చికెన్ అండ్ లెగ్ పీసెస్ పెట్టాము. అండ్ ఇంకా టైం పడుతుంది, లేట్ అవుద్దని చెప్పేసి ఇంకా కొన్ని వచ్చేసి ఇంటి లోపల ఓవెన్లో కొన్ని పెట్టేశాము. అండ్ ఇవి వచ్చేసి ఇంటి దగ్గర నుంచి మేము చేసుకొని వచ్చినాయి. ఒకరు ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, ఒకరు చికెన్ కర్రీ అండ్ ఒకరు పన్నీర్, ఇట్లా మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చినవి. అండ్ అలాగే కొన్ని దాంతోపాటు బ్రేక్ఫాస్ట్కి క్రజెంట్ అండ్ ఇవి కార్న్ అవన్నీ గ్రిల్ చేసుకోవడానికి ఇప్పుడు అట్లా కొన్ని కావాల్సినవన్నీ నాను ఇలాంటివన్నీ తెచ్చుకున్నాము. వేడిగానే ఉంది. ఇంకా పన్నీర్ రైస్ నేను ఓవెన్లో పెట్టాను కదా, ఇంకా డైరెక్ట్గా అట్లానే తీసుకొచ్చాను అనమాట. అది ఇంకా కొంచెం లోపల ఇంకా వేడిగానే ఉంది, కారులో పెట్టి డైరెక్ట్ ఇంకా మొత్తం గిన్నెతో పాటు అట్లానే తీసుకొచ్చాను. చాలా పెద్ద పీసెస్ ఇవి. ఇంకా 2 ఉన్నాయి, మొత్తం 5. యా తీసుకురా లైట్.
బయట గ్రిల్ చేసిన చికెన్ పీసెస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా పిల్లలకి చికెన్ ఫ్రైడ్ రైస్తో పాటు ఇంకా లెగ్ పీసెస్ పెట్టేస్తే ఇంకా వాళ్ళు తినేశారు. అది కాదు చూడండి ఒకసారి. ఇందాక బాగుంది ఇది టేస్ట్ పన్నీర్. తర్వాత ఇక్కడ ఇంకా ఓవెన్లో పెట్టిన లెగ్ పీసెస్ కూడా రెడీ అయిపోయినాయి. ఫైనల్గా మొత్తం అన్నీ అయ్యేసరికి బాగానే టైం పట్టింది. ఆ బొగ్గులన్నీ కాలి అది చేసేసరికి బయట కొన్ని అండ్ ఓవెన్లో పెట్టి మొత్తం చేసి తినేసరికి కొంచెం లేట్ అయిపోయింది. బట్ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. రెగ్యులర్గా ఇంట్లోనే చేసుకుని అట్లా ఉండేది కాకుండా ఇట్లా ఎప్పుడైనా ఒకసారి మంచిగా ఇలా క్యాంపింగ్ లాగా వచ్చి మంచిగా చేసుకొని ఒక నైట్ ఇట్లా స్టే చేస్తుంటే చాలా బాగా అనిపించింది. ఫైనల్గా అలా ఒక లెగ్ పీస్ అండ్ కార్న్ ఇవి తిన్నాము. లేట్ అయింది కాబట్టి ఎక్కువ కూడా తినలేకపోయాము. ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ తిని మంచిగా పడుకున్నాం. పడుకోవడం కూడా లేటే, మాట్లాడుకుంటూ ఎప్పుడో లేట్గా పడుకున్నాం. ఇది ఇంకా ఎర్లీ మార్నింగ్ తిను ఫస్ట్ రేఖ లేచి అందరికీ మంచిగా వేడివేడిగా కాఫీ, ఎర్లీ మార్నింగ్ కాఫీ పెట్టించింది. బయటికి వెళ్ళి మంచిగా వుడ్స్లో ఏంటి ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ మంచిగా కాఫీ అయితే తాగాము. బాగా చల్లగా భలే ఉన్నింది మార్నింగ్ లేచి చూడగానే. మేము నైట్ వచ్చాం కదా, డార్క్లో ఏం కనిపించలేదు. ఇప్పుడు మార్నింగ్ లేస్తే చుట్టుపక్కల మొత్తం చెట్లు, మధ్యలో ఈ క్యాబిన్ చాలా బాగుంది లొకేషన్ అయితే. అప్పటికి లైట్గా చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి. ప్రశాంతంగా ఉన్నింది. మంచిగా పడుతుంది కదా మార్నింగ్. మామా హాయ్ చెప్పు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ క్యాబిన్ అంతా వెకేట్ చేసాము. 10కి అట్లా వెకేట్ చేసేసి రెడీ అయిపోయి ఇంక అందరం మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఫాల్ కలర్స్ చూసేసి ఇంకా ఏవైతే మాకు వ్యూ పాయింట్స్ ఉంటాయి కదా కొన్ని అక్కడక్కడ ఇంకా కవర్ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ బయలుదేరదామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. అన్నీ సర్దుకొని కొంచెం ఇల్లు కూడా క్లీన్ చేసి కిచెన్ ఇవన్నీ క్లీన్ చేసేసి స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి బ్రోకెన్ బో అని లేక్ పాయింట్ అనమాట. ఈ లేక్ దగ్గర ఆగి కొంచెం సేపు ఇక్కడ టైం స్పెండ్ చేసాము. మంచిగా ఉన్నింది. మొత్తం ఆ డే అంతా ఇలానే ఉంది. ఫాగీగా మొత్తం క్లౌడ్స్, వర్షం పడుతుంది లైట్గా. క్లైమేట్ చాలా బాగుంది. బ్రోకెన్ బో లేక్. అద్యా నో అమ్మ ఎగుడు వేయకండి, వాటర్లో వేయకండి. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఈ బ్రోకెన్ బో లేక్ మంచిగా పిల్లలు కొంచెం సేపు ఆడుకున్నారు ఇక్కడ రాళ్ళవన్నీ వేసుకుంటూ. కొంతసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి నెక్స్ట్ ఇంకొక వ్యూ పాయింట్కి వెళ్ళాము.
ఇంకా వెళ్తూ వెళ్తూ ఆన్ ది వేలో ఒక చోట ఆపుకొని ఇంకా లంచ్ తింటున్నాము. లంచ్కి పిజ్జాలు ఆర్డర్ చేసుకున్నాము, అలాగే పన్నీర్ రైస్ ఉన్నింది. సో పన్నీర్ రైస్ ఈ రెండు తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము వేరే వ్యూ పాయింట్కి. ఇక్కడ వెళ్ళే రూట్లో డ్రైవింగ్ అంతా చాలా బాగుంది. ఈ రోడ్డు మొత్తం ఫుల్గా ఫాగీగా ఉన్నింది అనమాట. ఎక్కడ చూసిన మొత్తం ఫాగు. డ్రైవింగ్ కూడా చాలా బాగుంది. ఫాల్ కలర్స్ అంత ఎక్కువ ఏమి లేవు, అంటే కొన్ని అయితే రాలిపోయినాయి, కొన్ని అయితే ఇంకా గ్రీన్ అలాగే ఉన్నాయి. మరి అంత అనుకున్న ఎక్స్పెక్టేషన్ అంత ఫాల్ కలర్స్ ఎక్కువ ఏం కలర్స్ లేవు, బట్ ఓకే బాగుంది. నెక్స్ట్ ముందు రోజు ఈవినింగ్ అలా వెళ్ళాము. నెక్స్ట్ డే మళ్ళీ నైట్ అయింది ఇంటికి వచ్చేసరికి. అండ్ ఈ డ్రైవ్ అంతా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం మనకు రోడ్డు మొత్తం ఫాగ్తో నిండిపోయింది, రోడ్లు కూడా కనిపించడంలా. ఇది వచ్చేసి తలమీన సీనిక్ డ్రైవ్ అనమాట ఇదంతా. ఈ డ్రైవ్ అంతా కూడా బాగుంటుంది. సో ఇక్కడ కొన్ని ఆపి అది చూసుకొని కొన్ని ఫోటోలు అవి దిగేసి మళ్ళీ ఇంకా వేరే లొకేషన్కి వెళ్ళిపోయాము. అట్లా అక్కడక్కడ అయితే మంచిగా అనిపించిన ఉంటాయో వ్యూ పాయింట్స్ అక్కడ ఆపి కొన్ని ఫోటోలు తీసుకొని చూసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోవడం. ఈ ఫాల్ కలర్స్ అంటే అలానే ఉంటుంది కదా మొత్తం, ఓన్లీ డ్రైవింగ్ వ్యూ పాయింట్స్. అండ్ ఇది వచ్చేసి ఇంకొక వ్యూ పాయింట్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది, పైనుంచి మొత్తం చెట్లతో. సో ఇక్కడ కొంతసేపు ఉండి అవన్నీ చూసుకొని ఇంకా లాస్ట్ ఇంకా అయిపోయింది ఇదే అనుకుంటా లాస్ట్ లొకేషన్. ఇంకా తిరిగి మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది, మొత్తం 9:30 అట్లా అయిపోయింది నైట్. సో అది మా ఓక్లహోమా ట్రిప్పు. మంచిగా ఫాల్ కలర్స్కి 1 డే క్యాబిన్ బుక్ చేసుకొని వెళ్ళాము. ఇలా నేచర్ని ఎంజాయ్ చేయాలంటే మనం టెక్సాస్ నుంచి దగ్గరలో ఉన్నది ఒకటే ఓక్లహోమా. దట్స్ ఇట్. ఇంకా ఈ వీడియో ఇక్కడ తెంచేస్తున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, టేక్ కేర్, బాయ్.